నమస్కారం అండి. జిఎస్టీ ప్రభావం ప్రజలపై ఎలా ఉండబోతుంది? కొంతమంది అయితే చాలామంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఎలాంటి ఆరోపణలు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే షాపింగ్ మాల్లో జిఎస్టీ తగ్గింది కదనేసి కొన్ని వస్తువులకి ఎంఆర్పి రేట్ అదే కంటిన్యూ చేస్తున్నారు, పాత వస్తువులకి తగ్గించాలనేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో దీని గురించి నేను చెప్తా. ఇప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటున్న బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి కొంచెం ఎలాగూ తగ్గిన జిఎస్టీతో వీళ్ళకి కూడా కొంచెం ఉంది కాబట్టి సౌలభ్యం హ్యాపీగా అమ్మేసుకుంటున్నారు గూడ్స్ అండ్ సర్వీసెస్ తక్కువ ధరల్లో. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కిరాణా షాప్స్. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మన ఇంటి ఎదురుగా కిరాణా షాప్ ఉంది. తను ఏం చేస్తాడు, ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ని 19 రూపాయలకు కొని మనకి 20 రూపాయలకి ఎంఆర్పి రేటుకి అమ్ముతాడు. ఓకేనా? ఎంఆర్పి రేట్ అది వాడు ఆల్రెడీ స్టాక్ కొనేసాడు, అక్కడ ఉంది షెల్ఫ్లో. రోజుకి అన్ను మ్యారీగోల్డ్లను అమ్మాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త స్టాక్ వస్తే ఎంఆర్పి తగ్గుద్ది. ఆల్రెడీ పాత స్టాక్ కంప్లీట్ అవ్వాలి కదా. నెక్స్ట్ మరి పాత స్టాక్ జిఎస్టీ తగ్గిన తర్వాత ఆ రేటుకి ఎలా అమ్ముతామని సామాన్యుడు గొంతెత్తుతాడు. ఈ గొంతెత్తిన సామాన్యుడికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆ కిరాణా షాప్ వాడికి ఇంకా అది రాలా, వాడికి నెక్స్ట్ స్టాక్ వస్తే కానీ ఆ సౌలభ్యం రాదు. అప్పుడు తను ఏం చేస్తాడు, 14 రూపీస్కి మ్యారీగోల్డ్ కొని నీకు 15 రూపీస్కి అమ్ముతాడు. ఇక్కడ ఆల్రెడీ 19 రూపీస్కి కొన్నాడు, నీకైతే 19 to 19 ఇవ్వాలి. అట్లా ఇచ్చుకోలేడు, బికాస్ హీ నీడ్ సమ్ ప్రాఫిట్. 20కి అమ్మాలి. ఏదన్నా జరిగితే అప్పటికప్పుడే జరగాలనుకోవడానికి ఇది పెట్రోల్ రేట్ కాదు, బంగారం రేట్ కాదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్రెడీ వాటికి సంబంధించిన పాత లాజిస్టిక్స్ అయిపోయి ఉంటాయి, దానికి తగ్గట్టే వాళ్ళ బిజినెస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చే స్టాక్ మీద నీకు అది ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మిల్క్, పన్నీర్ ఉత్పత్తుల పైన బాగా తగ్గాయి. దీన్ని ఏం చేసింది, దొడ్ల మిల్క్ కంపెనీ క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పెద్ద సంస్థలు కూడా నిర్ణయాలు తీసుకోవాలి కదా. మార్కెట్లో ఆల్రెడీ ఉన్న దొడ్ల మిల్క్ని కర్డ్ డబ్బాలు 110 రూపీస్ డబ్బాలు ఉంటాయి కదా, అది buy 1 get 1 ఇస్తుంది. దానికి సాక్ష్యం వాల్యూ మార్ట్ అమీర్పేట వెళ్ళండి, ఇచ్చేస్తుంది buy 1 get 1. ఓకే. 1 kg పెరుగు 55 రూపీస్కి వస్తుంది. నీకు 1/2 kg పెరుగు ప్యాకెట్ రేట్కి 1 kg డబ్బా వస్తుంది. పెరుగు ప్యాకెట్ కూడా దాని డ్యూరేషన్ ఎంత, దాని షెల్ లైఫ్ ఎంత, 3 days మోర్ దెన్. ఈ డబ్బా నీకు కనీసం 1 month ఉంటుంది. నీకు అర్థమైందా? అంటే కొత్త స్టాక్ పైన నీకు ఆ వెసులుబాటు ఉంటుంది, కానీ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిన స్టాక్ కూడా నీకు అలాగే కావాలంటే నీకు కుదరదు. నువ్వు కొట్లాడినా సరే, గొంతు చించుకున్నా సరే దాన్ని ఎవరు ఏం చేయలేరు, బికాస్ దట్ ఈస్ నాట్ ఎ పెట్రోల్ ఆర్ గోల్డ్ విచ్ కెన్ చేంజ్ ఇమీడియట్లీ. ఓకే, డన్. అండ్ ఇప్పుడు జిఎస్టీ వల్ల లాభాలు నష్టాలు మాట్లాడుకుంటే, ఇప్పుడు తగ్గిస్తే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారంటే ఇన్నేళ్ళు బాగా పెంచేసి ఇప్పుడు తగ్గించడం వల్ల ఏం ఉపయోగం అంటారు. ఎప్పుడు తగ్గినా ఎప్పుడు పెరిగినా మన జీడిపిని మేనేజ్ చేయడానికే అందరూ ట్రై చేస్తారే తప్పితే దేశం ఏదో నష్టాల్లో కూరుకుపోవాలని ఎవరు అనుకోరు. అండ్ మనకున్న ఆర్థిక మంత్రి సీతారామన్ గారు, షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, షీ నోస్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. నిజంగా షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. గతంలో ఉన్న చిదంబరం గారు జైలుకి వెళ్ళి వచ్చినప్పటికీ తను కూడా గొప్ప ఆర్థికవేత్తే. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కదా మన ప్రైమ్ మినిస్టర్, హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫైనాన్స్ మినిస్టర్. తనకి ఇవన్నీ తెలుసు వాళ్ళకి. సో మన ఫైనాన్స్ గత కొంతకాలంగా నీట్గానే మేనేజ్ కాబడుతుంది, ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేసినప్పటికీ కూడా. నౌ కమింగ్ అప్ టు జిఎస్టీ, చాలా వరకు రేట్లు తగ్గాయి. అవి మీకు ఎక్కడ రిఫెక్ట్ అవుతాయంటే, ఇప్పుడు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళకి ఏంటంటే, ఈవెన్ సూపర్ మార్కెట్స్కి ఏంటంటే పర్ డే సేల్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఏదో ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లాస్ట్ నాకు అదేంటి 2 lakhs వచ్చాయా, 5 lakhs వచ్చాయా, 10 ఇది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు తోసేస్తారు. చిన్న చిన్న షాప్ వాళ్ళకి ఏంటంటే అది ఉండదు, వాడికి ప్రోడక్ట్ మీదనే వాడికి రాబడి పెట్టుబడి అన్నీ. వాడు ఎంత కొన్నాడో రూపాయి ఎక్కువ వేసి నీకు అమ్ముకుంటాడు. అండ్ వాటర్ బాటిల్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ తగ్గాయి అనుకుందాం, నెక్స్ట్ వచ్చే ప్రొడక్షన్ మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్లో స్టేబుల్గా ఉన్న ప్రొడక్షన్ అది అమ్మితే కానీ చిన్న చిన్న వ్యాపారులు అయితే బతకలేరు, అలానే నీకు లాస్కి ఇవ్వలేరు కొత్త స్టాక్ వచ్చేంత వరకు. ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సామాన్యుడికి ఇవన్నీ తెలుసు,
అయినప్పటికీ కూడా ఏదో కొట్లాడాలి కాబట్టి కొట్లాడుతూ ఉంటారు. ఓకే. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఇంకోటి ఏం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ తగ్గడం వల్ల వాహనాలు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. వాహనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో చూసుకున్నట్టయితే సో అదే పరిస్థితి మళ్ళీ మన హైదరాబాద్లో రావచ్చు అంటారా? రావచ్చు. అండ్ ఇంకొకటి జిఎస్టీ తగ్గడం వల్ల ఎక్కువ వెహికల్స్ కొంటున్నారు. వెహికల్స్ పైన లక్షలు తగ్గింపు వచ్చింది ఇప్పుడు కొత్తగా. అండ్ అలా అని సేమ్ ప్యారలల్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగం కూడా పెరుగుతూ ఉంది. మహీంద్రాలో కానీ ఇప్పుడు మీ టాటాలో కానీ చూసుకుంటే ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అందరికీ ఒక అవగాహన అయితే వస్తూ ఉంది. ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నారంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఇటు మళ్ళుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే నాట్ ఓన్లీ ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఒక ఇంటికి ఫ్యామిలీకి ఒక కారు ఉండేది. ఇప్పుడు మనిషికి ఒక కారు అయిపోయింది. మనకు అపార్ట్మెంట్లో కూడా సెల్లార్లో ఒక పార్ట్ మనకి ఇస్తారు. అపార్ట్మెంట్ బయట ఒక 10 కార్లు ఉంటాయి, అవి కూడా మనవే. మన ఇంట్లో మనకి ఇచ్చిన దాంట్లో ఒకటి పెడతాం, ఒక బైక్ పట్టుద్ది. మన రెండో కార్ని కాలనీ మధ్యలో కప్పేసి పెట్టేస్తూ ఉంటాం. పార్కింగ్ స్పేస్ మంది కాకపోయినప్పటికీ కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బేసిక్గా చెప్పాలి అంటే కొంటారు, మనిషి కూడా కావాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి నవేడేస్ కార్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ, ఇట్స్ ఏ నీడ్. మనకి ఏదైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, వర్షానికి తడవకుండా వెళ్ళాలన్నా, సామాన్లు కొనుక్కొని పెట్టుకోవాలన్నా ఇట్స్ ఏ నీడ్. లగ్జరీ అంటే ఇక దాంట్లో వేరియంట్స్ని బట్టి ఎవడు ఎంత బతకాలనుకుంటే అంత కొనుక్కోవచ్చు. బట్ మినిమం కార్ అనేది పర్ పర్సన్ లిమిటెడ్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటారా? ఒకరికి ఒకటే వెహికల్స్ లేదా ఫ్యామిలీకి ఒకటే వెహికల్ అట్లా ఏం పెట్టే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ని నియంత్రించేలాగా మనం చర్యలు తీసుకోవాలి. అంతమించి మనకు వేరే ఆప్షన్ లేదు. కొనేస్తున్నారు అండ్ సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అమ్మేస్తున్నారు. బైక్ కొనాలనుకున్న వాడికి సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంటే బైక్ బదులు కార్ బెటర్ కదా, నాకు కొంచెం సోషల్ స్టేటస్ పెరుగుతుంది. దే ఆర్ ఆల్సో బయింగ్. 1.5 lakh కూడా కార్లు వస్తున్నాయి కదా కొన్ని పాతవి. అవునవును వచ్చేస్తున్నాయి. ఏది మాదాపూర్కి వెళ్ళిపోతే సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ అవంటే అప్పుడు పోతున్నాయి. అయితే ఇంకోటి ఏంటి, 15 years దాటితే దాని వాల్యూ పోతుంది. ఇంకో 5 years ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. 20 years దాటిన తర్వాత పోతుంది. అయినప్పటికీ పాత కార్లు నడుపుతున్నారు. వాటి వల్ల పొల్యూషన్ వస్తుంది. కొత్తవి అయితే రావు కదా పొల్యూషన్. మ్యాక్సిమం వాడేం కిరోసిన్ బోస్ అయితే నడపడు. 100% డీసెంట్గానే వెళ్తారు. ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ ఉంటే కూడా పొల్యూషన్ ఎక్కువ ఉండదు. డీజిల్ వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అది మనం వాళ్ళు చూసుకోవాలి అంతే. మన మేనేజ్మెంట్ మనదే. ఎవడి ఆలోచించాడు కదా, మన సౌకర్యమే మనకు కావాలని చెప్పేసి రోడ్డు ఎక్కుతూ ఉంటారు. దానివల్లే మనకి ఇన్ని నష్టాలు. జిఎస్టీ తగ్గడం మంచిదే అంటారా? మరి జిఎస్టీ తగ్గడం మంచిదే అంటారా అంటే పెరిగినా కూడా నాకేం అభ్యంతరం లేదు, తగ్గినా కూడా అభ్యంతరం లేదు. వై బికాజ్ ఇప్పుడు ఉల్లిగడ్డ రేట్ ఒక టైంలో 200-300 kg ఉండి పానీపూరియోడు మెస్సోడు మేము ఉల్లిగడ్డలు పెట్టమన్నారు. అండ్ మెస్లలో 60 రూపీస్కి మనకు దొరికిన 50-60 రూపీస్ మీల్స్ 120-150 అయ్యింది. తర్వాత ఉల్లి రేటు తగ్గింది, 10 రూపాయలకు వచ్చింది. కానీ ఆ రేట్ అది మాత్రం వాళ్ళు స్టేబుల్గా వెళ్తే ఒకసారి పెరిగింది, వాడు కంటిన్యూ అవుతానే ఉన్నాడు, వాడు తగ్గల. బాగా గుర్తుపెట్టుకో, ఏ మెస్ కన్నా ఇంతకుముందు బిఫోర్ ఉల్లిగడ్డ ఆఫ్టర్ ఉల్లిగడ్డ మాట్లాడుకుంటే ఉల్లిగడ్డ రేట్లు 300-400 బిఫోర్ 10 రూపాయలు 20 రూపాయలు కేజీ ఉన్నప్పుడు ఏం జరగల. మనకి 40 రూపీస్ 50 రూపీస్కి మీల్స్ వచ్చేవి. హ్యాపీగా తినే వాళ్ళు ఉన్నారు. 50 రూపీస్కి మంచి ఒక మీల్స్ వచ్చాయి. ఉల్లిగడ్డ రేట్ పెరిగాక అన్ని కర్రీస్ రేట్లు పెంచేసి 120-150 మధ్యలో మీల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 100కి 6 kgs అమ్ముతున్నారు బయట. అలానే వాళ్ళు తగ్గలేదు, ఎవరు తగ్గట్లా. ఒకసారి పెరిగితే దాన్ని అలా స్టేబుల్గా కంటిన్యూ చేస్తున్నారు. అంతేందుకు టొమాటోలు కూడా ఇప్పుడు తక్కువే ఉన్నాయి. ఒకనొక సిచ్యువేషన్లో చాలా ఎక్కువ ఉంటాయి. డిపెండ్స్ ఆన్, అంతే చెప్పలేము. బట్ పెంచినవాడు మళ్ళీ తగ్గాలనుకోవట్లా, వాడు అదే కంటిన్యూ చేస్తున్నాడు. సినిమా థియేటర్లు కూడా అంతే. 30 రూపీస్కి బాల్కనీ, 20 రూపీస్కి డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత 50-30కి వచ్చింది. ఎప్పుడైతే 100-150 అయ్యాయో అవి కంటిన్యూ చేశాడు, కానీ వాడు మళ్ళీ తగ్గల. అవును, టికెట్లు తగ్గే ఛాన్స్ ఉంటాయంటారా మరి జిఎస్టీ వల్ల? అవే సినిమాకి అదేం లేదు, ఎగ్జంప్షన్ ఏం లేదు. అది ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. దాన్ని ఆ నిర్మాత చూసుకోవాలి. హీజ్ ఎ ప్రైవేట్ వ్యక్తి కాబట్టి దానికి ఎగ్జంప్షన్ ఏం లేదు. సినిమా ఎంత ఉన్నా సరే అది వాడి సొంత ప్రోడక్ట్, ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.